ధూళినైన నన్ను దూతగా నిలిపావు, ఎన్నిక లేని నన్ను ఏలికగా చేశావు. ధూళినైన నన్ను దూతగా నిలిపావు, ఎన్నిక లేని నన్ను ఏలికగా చేశావు. భూమి విరిగి ఫలమిచ్చెను, మేఘమిరిగి వర్షమొచ్చెను, రొట్టె విరిగి వృద్ధి చెందెను, నన్ను విరిచి వాడుకోమయ్యా. ధూళినైన నన్ను దూతగా నిలిపావు, ఎన్నిక లేని నన్ను ఏలికగా చేశావు. ధూళినైన నన్ను దూతగా నిలిపావు, ఎన్నిక లేని నన్ను ఏలికగా చేశావు. మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో తండ్రి అయిన దేవాది దేవునికి నిత్యము స్తుతియు స్తోత్రములు, మహిమయు ఘనతయు ప్రభావములు యుగయుగములు ప్రభువునకెచ్చలును గాక. ఆత్మీయులారా, బాగున్నారు కదూ? నేటి దిన వాక్య ధ్యానమై ఆది కాండము 21వ అధ్యాయము 18, 19 వచనాలలోని భాగమును మనము ధ్యానం చేయుచున్నాం. మూలవాక్యమే 19వ వచనం. మరియు దేవుడు ఆమె కన్నులు తెరచినందున ఆమె నీళ్ల ఊట చూచి వెళ్ళి ఆ తిత్తిని నీళ్లతో నింపి చిన్నవానికి త్రాగనిచ్చెను. ప్రార్థన చేసుకునేదాము. మహాపరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, కృపగల దేవా, స్తోత్రాలు. చదవబడి ఉన్న ఈ వాక్యము మీది. వినుచున్న ప్రియులు మీవారు. మీ దాసుడనైన నన్ను పూర్ణముగా మరుగు చేసి దైవస్వరాన్ని వినిపింపచేయండి. రాకడ కొరకు, రాజ్యం కొరకు సిద్ధం చేయండి. సియోనులో నుండి మీ కృపాహస్తం మాపై చాపబడునుగాక. దైవ ప్రసన్నత, ప్రభావం మాకు తోడు దయచేయమని. ప్రతికూలమైన వాతావరణం, విస్తారమైన వర్షాలు కురుస్తున్నాయి తండ్రి. కొన్ని ప్రాంతాలు అతివృష్టి, అనావృష్టిగా మారిపోతున్నాయి. ప్రభువా, మీరు తప్ప మాకెవరున్నారయ్యా? సహాయం చేసి, కరుణించి, కృపతో నింపి మంచి వాతావరణాన్ని, రాష్ట్రంలో క్షేమకరమైన పాలనను, అయా క్రైస్తవులపైన జరుగుచున్న అనేక చోట్ల దాడులు ప్రభువా అరికట్టండి నాయన. కృపతో నీ బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి. గోషెనులో ప్రజలను సంరక్షించినట్లుగా తండ్రి ప్రజలను సంరక్షించండి. కృపతో నింపండి. మీ దీవెన దయచేయండి. యేసునామమున అడుగుచున్నాము మా పరమ తండ్రి, ఆమేన్. ఆత్మీయులారా, బాగున్నారు కదూ? ఈరోజు వాక్యపు అంశం హాగరు కన్నులు తెరిచిన దేవుడు. ప్రియులారా, వీరు హాగరు తన కుమారుడైన ఇష్మాయేలు బెర్షెబా అరణ్యంలోకి వచ్చారు. గుక్కెడు నీళ్లు కూడా వాళ్ళకి లేవు. పిల్లవాని చావును చూడలేనని చెప్పి పొద కింద పడవేసి ఆమె ఎలుగెత్తి ఏడ్చినది అని గడిచిన దినాన మనం విన్నాం. అయితే ఈరోజు ఈ 2 వచనాల్లో మనం నేర్చుకునే విషయం ఏంటంటే హాగరు కన్నులు తెరవబడ్డాయి అని చదివాం మనం. అంటే హాగరు కన్నులు తెరవబడ్డాయి అంటే అంతకు మునుపు ఆమె కన్నులు మూయబడ్డాయనా అర్థమా? లేదు కదా. ప్రియులారా, సహజంగా ప్రతి మనుషునికి బాహ్య నేత్రాలు తెరవబడి ఉంటాయి. అయితే పత్రికల్లో మనం చదివినప్పుడు పౌలు గారు అంటారు మనోనేత్రము అంటారు. మనోనేత్రం అంటారు. అయితే ఇక్కడ గిడియోన్ మినిస్ట్రీస్ అని ఒక పరిచర్యలో వారు ముద్రించిన బైబిల్ ఉంటుంది. అందులో ఏమని రాయబడిందంటే, ఇక్కడ హాగరు కన్నులు తెరవబడినను చదివాం కదా మనం. అందులో ఏమని ఉందంటే,
ఆమె ఊటను చూచేటట్లుగా దేవుడు ఆమె యొక్క కనుదృష్టి మరల్చారు అని ఉంటుంది. మన్నించండి, అర్థమైందా పిల్లరా? ఆ ఊట కనబడేలా దేవుడు చేశాడు. కన్నులు తెరవబడ్డాయని లేదు, ఆ ఊట కనబడేటట్లుగా దేవుడు చేశాడని ఉంది. దేవుని పిల్లలుగా మన జీవితంలో ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే, దేవుడు చేసిన ఒక కార్యాన్ని ఆమె కన్నులారా చూచింది. బైబిల్ గ్రంథంలో కొన్ని సందర్భాలలో దేవుడు కొందరికి దేవుని కార్యాలు కనబడేటట్లుగా చేయడం అనేది కొన్ని సందర్భాల్లో జరిగింది. ఉదాహరణకు మనము రాజుల గ్రంథం 2వ గ్రంథము 6వ అధ్యాయం 17-20 వచనాలు మనం చూసినట్లయితే, దైవజనుడైన ఎలీషా కర్మేలు పర్వతం మీద ఉండగా అతని సేవకుడైనటువంటి వీడు గెహజీ అనుకుంటా, వాడు పర్వతం మీద నుండి దిగొస్తున్నప్పుడు దైవజనుడ సిరియనులు పర్వతాన్ని చుట్టుముట్టారు అంటారు. అప్పుడు దైవజనుడు అంటారు, వారు మిడతల వలె పర్వతాన్ని చుట్టుండొచ్చు, మన చుట్టూ వారు పర్వతాన్ని చుట్టుండొచ్చు, అయితే మన చుట్టూ ఉన్నవారు వారికంటే అదుకులై ఉన్నారు, మన చుట్టూ అగ్ని రథాలు ఉన్నాయని చెప్పి 2వ రాజుల గ్రంథం 6వ అధ్యాయం 17వ వచనంలో, యెహోవా వీడు చూచినట్లు దయచేసి వీని కండ్లను తెరవమని ఎలీషా ప్రార్థన చేయగా, యెహోవా ఆ పనివాని కండ్లను తెరవజేసెను గనుక వాడు ఎలీషా చుట్టూను పర్వతము అగ్ని గుర్రముల చేత రథముల చేత నిండియుండుట చూచెను. ప్రియులారా, అర్థమైందా? అంటే దేవుని కార్యము ఆ వ్యక్తి చూచున్నట్లుగా దేవుడు దానిని బయలుపరిచాడు. వాడు బాహ్య నేత్రాలు తెరవబడే ఉన్నాయి, కానీ దైవ కార్యాలు చూచే కన్నులు కాదవి. అలాగనే హాగర్ జీవితంలో కూడా కన్నులు తెరవబడే ఉన్నాయి, కానీ దేవుని కార్యాన్ని చూడలేని కన్నులు అవి. ఇప్పుడు దేవుడు ఏం చేశాడంటే, ఆమె మనోనేత్రము తెరవబడినట్లుగా ఆమె బాహ్య కన్నులు దేవుని కార్యాలు చూచేటట్లుగా చేయబడ్డాయి. దేవునికి స్తోత్రం. ఇది ఒక సందర్భం. ఇక 2వ సందర్భాన్ని కూడా జ్ఞాపకం చేస్తాను. ప్రియులారా, మరి లేఖనమందు సంఖ్యాకాండము 22వ అధ్యాయం 31వ వచనంలో అక్కడ బిలాము అనబడిన ఒక ప్రవక్త బాలాకు పంపిన సందేశానికి అమ్ముడు పోవుటకే బయలుదేరతాడు. దారిలో అతనికి యెహోవా దూత ప్రత్యక్షమైంది. అయితే గాడిద గమనించింది కానీ ఈ బిలాము గమనించలేదు. ఎందుకంటే బిలాము కన్నులు ధనం మీద ఉన్నాయి. గాడిద కన్నులు తెరవబడదే, గాడిద గ్రహించింది, దారిలో కదలకుండా నిలవబడిపోతే ఈ బిలాము దాన్ని కొడుతున్నప్పుడు ఆ బిలామును గోడకేసి నొక్కింది. ఏది? గాడిద. చంపడానికి కత్తిగా. అప్పుడు గాడిదకి స్వరం వచ్చింది, నేనే రోజైనా నిన్ను ఎదిరించానా? ఇదిగో దేవుని దారిలో ఉంది, దేవుడిని అడ్డగించాడని చెప్తారు. అప్పుడు బిలాము కన్నులు తెరవబడతాయి. అతడు ప్రవక్త అయ్యుండి కూడా ధనం వైపునకు ఎప్పుడైతే తన మనసు తిరిగిపోయిందో అతని కన్నులు మూయబడిపోయాయి. బాహ్యంగా కన్నులు తెరవబడున్నాయి, కానీ దైవ కార్యాన్ని దేవుని చూచే కన్నులు అతనికి లేవు. చూడండి, 31 వచ్చి నేను చదువుతున్నాను. 22:31 సంఖ్యాకాండం. అంతలో యెహోవా బిలాము కన్నులు తెరచెను గనక దూసిన ఖడ్గము చేత పట్టుకుని త్రోవలో నిలిచిన యెహోవా దూతను అతడు చూచి తలవంచి సాష్టాంగ నమస్కారము చెయ్యగా. ప్రైజ్ ద లార్డ్. అంటే ఇప్పుడు బిలాము కన్నులు దేవుని కార్యాన్ని చూడలేనివిగా ఉండగా దేవుడు అతని కన్నులు తెరిచాడు. ఇది 3వ సందర్భం. ప్రియులారా, మొదటి సందర్భంలో ఏం చూసాము? హాగరు కన్నులు తెరవబడ్డాయి. 2వ సందర్భంలో మరి ఎలీషా సేవకుని పనివాడు కన్నులు తెరవబడ్డాయి. 3వ సందర్భంలో ప్రవక్త అయిన
బిలాము కన్నులు తెరవబడ్డాయి. ఈ మాటలు వినిచున్న ఆత్మీయులారా, దేవదేవుడు మనకిచ్చిన కన్నులతో మన సినిమాలు చూసి, సీరియళ్ళు చూసి, అశ్లీలమైనవి, అపవిత్రమైనవి చూస్తే దైవ కార్యాలు ఎలా చూడగలుగుతాం? ఈ మాటలు నాకు, నీకు, మనకు వర్తిస్తున్నాయా? మనము కన్నులు, దేవుడిచ్చిన కన్నులతో దైవికమైనవి చూడాలి. అశ్లీలమైనవి చూడడం, సినిమాలు చూడడం, మ్యాగజైన్లో అపవిత్రమైన వాటిని చదవడం, ఈ కన్ను నువ్వు దేనికి ఉపయోగిస్తున్నావు? ఒకవేళ నువ్వు అలాంటి వాటికి ఉపయోగిస్తే దేవుని కార్యాలు నీ కన్నులు ఎలా చూస్తాయి? బిలాము ధనానికి అమ్ముడుపోయాడు. దారిలో యెహోవా దూత ఉన్నారని గాడిద గుర్తెరిగింది, కానీ ఆయన గుర్తెరగలేకపోయాడు. పనివాడు గెహజీతోనే ఉంటున్నాడు, క్షమించండి, ఎలీషాతోనే ఉన్నారు, కానీ దేవుని కార్యాలు చూడలేని కన్నులవి. ఆత్మీయులారా, హాగరు ఓ విగ్రహారాధికురాలే, కానీ దేవుని మాటకు లోబడినటువంటిది. అబ్రహాము ప్రార్థన తన వెంట ఉంది. తన పరిస్థితులన్నీ బాగోలేదు, మరణపు టంచులోకి వెళ్ళిపోయింది, కానీ దేవుడు ఆమె కన్నులు తెరిచాడు. గల కారణం ఏంటో చెప్పమంటారా? ఆమె కన్నులు తెరవబడడం గల కారణం ఏంటో చెప్పమంటారా? 18వ వచనం చదివితే, ఆదికాండం 21:18, నీవు లేచి, ఆమె కన్నులు తెరవబడడానికి మొదటి కారణం నీవు లేచి ఆమె పడి ఉన్న స్థితిలోంచి లేపబడింది. 2 ఆ చిన్నవాణిని లేవనెత్తాలి. 1 ఆమె లేవాలి, 2 చిన్నవాణ్ణి లేవనెత్తాలి. పిల్లరా, ఆమె కన్నులు తెరవబడడానికి ఈ కార్యం జరగాల. నిజమే, మన జీవితంలో కూడా మన మనోనేత్రం తెరవబడి దైవ కార్యాలు మనం చూడాలంటే శపితమైన వాటికి మనం దూరంగా ఉండి, ఏ స్థితిలో మనం పడిపోయామో, వాక్యం చదవకుండా వెనకబడిపోయావా, విశ్వాసాన్ని కోల్పోయి అవిశ్వాసిగా నిలిచిపోయావా, దేవుని సన్నిధానానికి దూరం అయిపోయావా, అక్రమ సంబంధాలతో వ్యతిరేక జీవితాన్ని జీవిస్తున్నావా, భర్త ఉండగానే వేరొక భార్యతో, భార్య ఉండగానే వేరొక భర్తతో, ఇటువంటి కార్యాలను పడిపోయి ఉన్నట్లయితే నీ కన్నులు దేవుని కార్యాలు చూడలేవు. సేవకుల మీద సెటైర్లు వేస్తూ, వాక్యానికి విరోధకరమైన జీవితాన్ని చేస్తూ, వ్యతిరేకమైన వాటిని ఆస్వాదించిన ఎడల దేవుడు కార్యాలు నువ్వు చూడలేవు. ప్రియులారా, పడిన స్థితి నుంచి ఆమె లేచింది. అద్భుతమైనటువంటి కృపను పొందుటకై తన కుమారుని లేవనెత్తింది. దైవ కార్యాలు చూడగలిగింది. మన జీవితంలో కూడా ప్రభు వైపు చూద్దాం, ప్రభు యొక్క సహాయాన్ని పొందుకుందాం. ప్రభు తన కార్యములు చూచి కన్నులతో మనల్ని నింపునుగాక. ఆమెన్. తండ్రి దేవా స్తోత్రం. వాక్యం అందరి హృదయాల్లో ఫలభరితం చేసి మేలుతో నింపి నడిపించండి. యేసు నామములో ఆమెన్. ప్రైజ్ ది లార్డ్.